హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏంటి ఓపెన్ చేయగానే చిట్టుతల్లి మాత్రమే కనబడుతుంది అనేసి అయితే చూస్తున్నారా? చిట్టుతల్లి చూసారా, బైక్ పైన తన్నే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంది కదా. ఆ ఫీలింగ్ని క్యాప్చర్ చేయాలనేసి అయితే నేను వీడియో తీశాను. తను చూడండి, అంటే నా చిట్టుతల్లి చూడండి, ఎంత ఆమె బైక్ నడుపుతున్నంత ఫీల్ అవుతుంది. ఈ చిన్న చిన్న థింగ్సే చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి కదా మనకి. తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మన కొత్తగూడెంలో సెంట్రల్ పార్క్ అనేసి ఒక పార్క్ ఉంది, కొత్తగూడెం ఎంట్రన్స్లోనే. ఆ పార్క్కి అయితే ఈరోజు నా చిట్టుతల్లిని, అంటే సండే కదా అనేసి ఈరోజైతే నా చిట్టుతల్లిని తీసుకెళ్ళాను అన్నమాట. అంటే మా వారు ఎప్పుడు వీలుగా ఉండరు, ఎప్పుడైనా ఒక సండే వీక్ ఆఫ్ ఉంటుంది, అందుకనేసి చిట్టుతల్లిని ఇలా బయటికి తీసుకొచ్చాను. చిన్నపిల్లలతో ఆడుతూ ఉంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా చిన్నపిల్లలలాగా అయిపోతూ ఉంటాం కదా. అంటే ఒక ఏజ్లో, అంటే మనము ఇంకా పెళ్ళి కాకుండా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తల్లి అయితే కానీ తల్లి విలువ, తండ్రి అయితే కానీ తండ్రి విలువ తెలియదు అంటారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాకు అదే ఎక్స్పీరియన్స్ అయిపోయిందనమాట. ఎందుకు అని అంటే, నా చిట్టుతల్లి ఓన్గా స్టెప్స్ అంటే పైనకి ఎక్కి అలా జారుతూ ఉంటే ఎక్కడ నా బిడ్డకు దెబ్బ తగులుతుందో అనేసి మా వారు చూసారా, ఆ కేర్కి నాకు అలాగే అనిపించింది. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా అంతే కదా, ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పి ప్రతి చిన్నదానికి భయపడుతూ అన్నిటికీ కొంచెం వాళ్ళు ముందుండి మనల్ని వెనుక ఉంచి వాళ్ళు చూసుకునేది కదా. సేమ్ అదే అనిపించింది నాకైతే. ఆయన ఎక్కడ నా చిట్టుతల్లికి చిన్న దెబ్బ తగులుతుందో తను ఓన్గా ఎక్కుతుంది, కానీ ఒకవేళ దెబ్బ తగులుతుందేమో అన్న భయంతో తనైతే ఎంత కేర్గా దింపుతున్నాడు చూడండి. చివరి దాకా కూడా జారనివ్వడం లేదు తనని, మిడిల్లోనే ఆపేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే కిందికి రాగానే కింద పడిపోతుందేమో అనేసి. చాలా ఎంజాయ్ చేసింది. సండే అయ్యేసరికి అందరూ ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలంతా పార్క్లోనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకు ఈ సండే అయితే. ఇక్కడైతే కన్యరాశి వారికి, అంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చెట్టుని పెంచుతున్నారన్నమాట. ఇక్కడ మీరు రాగానే ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చెట్టు. ఆయన మా రాశి అనేసి అయితే ఆయన వెళ్ళి కన్యరాశి దగ్గర చూశారు. అంటే వాళ్ళది మామిడి కాయ చెట్టు అన్నమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కరికి అట్లా డెడికేట్ చేసి పెంచుతున్నారన్నమాట. మొత్తం ఆ సెంట్రల్ పార్క్ మొత్తం అంటే మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంటుంది, కానీ చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ నేచర్ చూస్తుంటే మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ మనకు ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనేమో వీడియోస్ తీస్తున్నాను, వాళ్ళందరూ ఏమో అంటే నా చిట్టుతల్లి మా ఆయనేమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొంచెం ముందుకు వెళ్ళిపోయారు అన్నమాట. నేనేమో మొత్తం అన్ని రాశుల వారిని కవర్ చేద్దామనేసి అయితే నేను కవర్ చేస్తున్నాను. వాళ్ళేమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పోనీలే, మళ్ళీ ఎటు వెళ్తారు, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికే కదా రావడం అనేసి అయితే అనుకొని నేను వీడియో మొత్తం షూట్ చేశాను. ఏ రాశి వారినైనా నేను షూట్ చేయకపోతే, అంటే వీడియో తీయకపోతే సారీ, క్షమించండి. ఇప్పుడు నేనైతే ఎక్కడ ఉన్నారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ. మా ఆయన చిరుతల్లిని పట్టుకొని ఎక్కడున్నారో ఏమో అనేసి అయితే నేను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఎట్టకేలకు ఇక్కడ దొరికారన్నమాట. వచ్చి ఇక్కడ నిల్చున్నారు. నా చిరుతలు వీళ్ళందరినీ చూసేసరికి అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉండిపోయింది. అసలు నన్ను పట్టుకోమంటే కూడా నన్ను పట్టుకోవడం లేదు, వదిలిపెట్టేసి వాళ్ళ నాన్నతో అయితే తిరుగుతూ ఉన్నదనమాట. ఇలాంటివి ట్రక్స్ నేనైతే సినిమాలోనే చూశాను, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈయనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారంట, చలమల శ్రీనివాసరావు గారు, ఆర్మీ ఆఫీసర్. ఈయనదే ఈ ప్లేస్ అంతా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతే. తర్వాత ఇలా తీసుకొచ్చి కొంచెం సేపు ఇలా తిప్పారన్నమాట. మనం ఎంత రేంజ్లో ఉన్నా, నువ్వు డాక్టరే కానీ లాయరే కానీ ఇంకేమైనా కానీ తన పిల్లల దాకా వస్తే మాత్రం అసలు ఎంత వాళ్ళకంటే ఇంకా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు కదా, ఇంకా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం అసలు. సన్ రైజ్ వచ్చేసింది, ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళిపోయాము మేము, కానీ సన్ రైజ్ అయితే వచ్చేసింది. చిన్నపిల్లలందరినీ చూస్తూ ఉన్నారు.
సన్ రైజ్లో పార్క్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ని చూడడం ఫస్ట్ టైం. నేను చాలాసార్లు వచ్చాను, కాకపోతే ఇప్పుడు ఉన్నంత అడ్వాన్స్ అంతకు ముందుకు లేవన్నమాట. అంటే చిన్నపిల్లలవి మాత్రమే ఉండేది, కొన్ని మాత్రమే. ఇప్పుడు చాలా అయిపోయాయి. అందుకనేసి ఇక్కడ మళ్ళీ తీసుకొని వచ్చి నాకు ఉయ్యాలి కావాలి డాడీ అనేసి అని అంటే ఉయ్యాల దగ్గరికి తీసుకొచ్చారు. పాపం ఎవరో పాప కూర్చుంటే ఆ పాపను లేపి మరి ఈమెను కూర్చోబెట్టేశారన్నమాట ఆయన. అంటే చిన్నపిల్లలు అంటే పిల్లలు అడిగితే పేరెంట్స్ ఏ కోరికనైనా తీర్చకుండా ఉంటారా? సేమ్ అదే అయిపోయింది. ఎవరైనా ఏ కూతురైనా నాన్న పార్టీయే అంటారు కదా. ఇప్పుడు నా కూతురు కూడా అంతే, నాన్న పార్టీయే. నాన్న ఏది చెప్తే అది వినడం, ఏది చెప్పినా చేయడమే ఆమె పని అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి రావడం. నా చిట్టి తల్లి సంతోషం అయితే అంతా ఇంత కాదు, చాలా సంతోషంగా ఉంది. అస్సలు భయపడడం లేదు. ఆయనేమో భయపడుతుంది కావచ్చు అనేసి ఆయన అంటూ ఉన్నాడు. కాకపోతే ఆమె ఏం భయపడడం లేదు. వెనుకకు పడుతుందేమో అనేసి ఇంకా చూసుకోవడం. ఇక చాలే కళ్ళు తిరుగుతాయి అనేసి అయితే దింపేశాడు పాపం. దిగడమే ఆలస్యం పాప, మళ్ళీ ఇంకొకరు వచ్చారన్నమాట. ఇప్పుడు తినడానికి అయితే ఒక క్రీమ్ బన్ అలా తీసుకొచ్చాము. నేను తింటా అంటే కింద ఉన్న చిన్న కుక్క పిల్లలకి పెడతా అనేసి నా చిరుతల్లి అయితే వెళ్తుంది. ఇంత ముందుకు చూపించాను కదా మినీ ట్రక్, ఆ మినీ ట్రక్లో అయితే మేము ఎక్కాము. దీనికి కూడా ఛార్జ్ తీసుకుంటారు. ఎంట్రన్స్ కూడా టికెట్ తీసుకుంటారు, తీసుకోరు అనేసి అయితే అనుకోకండి. ఎంట్రన్స్ తీసుకుంటారు, ఇక్కడ మినీ ట్రక్ కూడా తీసుకుంటారు. మనం నడిచి వెళ్ళొచ్చు అనేసి, అంటే మీకు ఓపిక ఉంటే నడిచి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం అన్ని కిలోమీటర్స్ అన్ని ఎకర్స్ మనం తిరగలేము. సో మినీ ట్రక్ బెటర్. మాతో పాటు ఒక ఫ్యామిలీ ఎక్కారు. ఆ ఫ్యామిలీ కూడా వీడియోస్ తీస్తూ ఉన్నారు నేను తీస్తూ ఉంటే. ఎట్టకేలకు మినీ ట్రక్ అయితే ఎక్కేసాం. మొత్తం ఫారెస్టే ఉంది. ఇందులో మీరు చూడాలనుకున్నది ఏంటి అని అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎర్రచందనం తోట అయితే వేశారు ఇందులో. ఇది ఫారెస్ట్ వాళ్ళది గెస్ట్ హౌస్ అన్నమాట. ఎవరికైనా పర్మిషన్ ఉంటుంది, కాకపోతే స్టే చేయడానికి అయితే ఉండదు. జస్ట్ చూసుకోవడం మాత్రమే, చూసి రావడానికి అయితే అందరికీ పర్మిషన్ ఇస్తారు. లోపల అయితే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా బాగున్నది. ఇంకా ఇప్పుడు నేను ఎర్రచందనం గురించి చెప్పాను కదా, మర్చిపోయాను. ఎర్రచందనంలో అయితే తోటే వేశారు వీళ్ళు ఇక్కడ. నేను ముందు వీడియోలో చూపిస్తాను ఎర్రచందనం ఎక్కడుంది అనేసి. కొంతమంది అంటే ఇటు దగ్గర దొరకదు, అంత లీగల్ అంటే ఇల్లీగల్ అనేసి అంటూ ఉంటారు కదా, కానీ ఇక్కడైతే ఏం లేదు, ఎర్రచందనం కూడా పండిస్తారు. మొత్తం ఫారెస్ట్ ఏరియా. కాకపోతే ఇందులో ఎలాంటి యానిమల్స్ మాత్రం ఏమీ ఉండవు. మార్నింగ్ అంతే ఆఫీసర్స్ అందరూ వస్తూ జాగింగ్కి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆ బ్రదర్ నన్ను అడుగుతున్నారు, వీడియో ఎందుకు షూట్ చేస్తున్నారు అక్క అనేసి నన్ను అడిగితే, యూట్యూబ్లో పెట్టడానికి అనేసి అయితే చెప్తున్నాను. చూసారు కదా సన్సెట్లో ఎంత బాగుందో. మళ్ళీ తీసుకొచ్చి ఎంట్రన్స్లోనే పెట్టాడు, ఎవరైనా ఎక్కుతారేమో అనేసి. ఒక 25 ఎకర్స్ అనుకుంటా తిరగడం. అందుకనేసి నా చిరుతల్లి ఇంకా నేను వీడియో తీస్తుంటే హాయ్ బాయ్ అని చెప్పుకుంటూనే ఉంది. చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు కూడా. ఎందుకంటే నేను మినీ ట్రక్స్ నేను టీవీలోనే చూడడం, నేను ఫస్ట్ టైం నేను చూడడం, ఎక్కడం, ఎక్స్పీరియన్స్ చేయడం కూడా. ఒక్కసారేమో మేము నడుచుకుంటూ మళ్ళీ సేమ్ ప్లేసెస్ వచ్చాయి. రూపాయి
సన్సెట్ అయితే చూశారు కదా. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే చాలా ఒక 3-4 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. కానీ అసలు ఎందుకు అంత నడిచామని అంటే దానికి ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను చూడండి. సేమ్ ఇదే ప్లేస్ నుంచి ఇక్కడ యోగా చేస్తారంట. మంచిగా మార్నింగ్ రాగానే యోగా చేస్తారు. కొంచెం ముందుకెళ్ళగానే బోటింగ్ ఏరియా ఉంది. ఆ బోటింగ్ ఏరియాని చూద్దామనేసి 3 కిలోమీటర్స్ నడిచాము మేము. నా చిరుతల్లిని చిన్న పాప ఇంకప్పుడు 3 కిలోమీటర్స్ నడిచినా కూడా ఇంకా ఆ ఏరియానైతే మేము రీచ్ అవ్వలేదు. ఇంకా లోపలికి ఉందంట. కానీ ఇక అక్కడి దాకా పోలేము. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, భయం అనిపించేసింది. భయం వేసేసి మేము బయటకు వచ్చేసాము. ఇక 3 కిలోమీటర్స్ వద్దు, ఆ బోటింగ్ వద్దు, ఏది వద్దు అనేసి చెప్పేసి మళ్ళీ మేము వెనుకకు వచ్చేసామన్నమాట. నాకు ఆ ఎక్స్పీరియన్స్తో అయితే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ బోటింగ్ ఏరియాని అయితే మేము చూపిస్తానండి. అక్కడ ఎలిఫెంట్ కనబడుతుందా, నిజంది అనుకున్నారు. నిజంది కాదులేండి, జస్ట్ బొమ్మ. సడన్గా చూస్తే అది నిజం లాగానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎలిఫెంట్ కనబడిందా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకి ఇదిగోనండి ఇక్కడే బోటింగ్ ఏరియా. అప్పుడు చాలా వాటర్ ఉండేది, ఇప్పుడు వాటర్ అంతా లేవన్నమాట. వాటర్ ఏమి లేవు, వాటర్ అంతా ఏమైపోయాయో నాకు కూడా తెలీదు. చాలా వాటర్ ఉండేది బోటింగ్ ఏరియా ఇదంతా. బోటింగ్ చేస్తారు ఇక్కడ. మళ్ళీ వాటర్ వీళ్ళు పడతారన్నమాట. వాటర్ వేసేసి పైపులు వేసేసి వాటర్ పడతారు. మరి ఎలా పడతారు, ఎలా తీసుకొస్తారో అనేది మాకు కూడా తెలియదు. అంత ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి అయితే బోటింగ్కి దిగుతారు. చూసారు కదా, అక్కడక్కడ బోట్స్ అలాగే ఉండిపోయాయి. ఇక్కడ బోటింగ్ చేస్తారు. ఇలాగే కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్ళగానే వ్యూ పాయింట్. Thanks for watching this video.